వెల్కమ్ టు వెల్ టాక్ ఫ్రమ్ వివేకం. ఈ రోజున నవంబర్ 7వ తారీఖున యశ్వంత్ అందుబాటులో లేకపోవడంతో ఈ వీడియో మొత్తం కూడా నేను ఒక్కడనే చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అయితే కంటెంట్ యొక్క క్వాంటిటీలో కానీ క్వాలిటీలో కానీ లోపం ఉండకూడదు. అలాగే వీలైనంత ఎక్కువ కంపెనీల గురించి ఎక్కువ సమాచారాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు నేను చేసే ప్రయత్నంలో కొద్దో గొప్ప సోర్ థ్రోట్ ఉండటంతో ఎక్కువసేపు మాట్లాడలేను కాబట్టి కొద్దిగా సమయాన్ని కుదించిన ఇన్ఫర్మేషన్ మాత్రం కుదించకుండా మీకు వీలైనంత ఎక్కువ సమాచారాన్ని అందించడానికి నేను చేసే ప్రయత్నం ఇది. అందువల్ల సహృదయంతో అర్థం చేసుకుంటారని, చిన్న చిన్న పొరపాట్లు యశ్వంత్ లేని లోటు నేను పూడ్చలేకపోయినా మీరు కంగారు పడని భావిస్తూ కొద్దిగా చనువుతో చెప్తున్నాను. ఇప్పుడు ఈ రోజున అంటే అక్టోబర్ 30 తర్వాత మనకి ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్స్ చూస్తే చాలా కంపెనీలు చాలా వేగంగా వడివడిగా కూడా రిజల్ట్స్ ఇస్తున్నట్లు కనపడుతోంది. అందువల్ల చాలా కంపెనీలు రిజల్ట్స్ వచ్చాయి. అలా అని అన్ని కంపెనీలు మనం కన్సిడర్ చేసి డిస్కస్ చేయగలమంటే సమయం సరిపోదు, ఉపయోగం కూడా ఉండదు. అందువల్ల నేను ఏం చేస్తానంటే ఈ రోజు ఈ వచ్చిన రిజల్ట్స్ లో ఉన్న కంపెనీల్లో ఎన్ని కంపెనీలు మన పారామీటర్స్ ప్రకారం అంటే 1000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉండటం, అలాగే అవన్నీ కూడా కొద్ది గొప్ప గ్రోత్ చూపించడం, ఆ గ్రోత్ చూపించడమే కాకుండా ఆ గ్రోత్ మూలంగా మనం ఇచ్చినటువంటి ఫెయిర్ వాల్యూతో పోలిస్తే వాటి యొక్క మార్కెట్ వాల్యూ ఈ రోజున చూసినట్లయితే దాదాపుగా దగ్గరలో ఉండటం కాకుండా దూరంగా తక్కువలో అంటే కనీసం 30% కన్నా తక్కువలో ఉన్నట్లయితే మన అంచనా ప్రకారం అవి ఇన్వెస్ట్మెంట్ కి వర్తీ అని చెప్తుంటాం. కాబట్టి అటువంటి కంపెనీలపైనే దృష్టి పెట్టినట్లయితే మీకు మొట్టమొదట నేను చూపించేటువంటి అనాలిసిస్ ఏంటంటే కొత్తగా రిజల్ట్స్ వచ్చిన కంపెనీల్లో అంటే 31 అక్టోబర్ నుంచి ఈ రోజు వరకు వచ్చిన రిజల్ట్స్ వచ్చిన కంపెనీల్లో కొన్ని మాకు ఆల్రెడీ డేటా వచ్చి ఉంటాయి కాబట్టి ఆ కంపెనీలనే ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఆ కంపెనీల్లో ఎన్ని కంపెనీలు ఏ ఇండస్ట్రీ నుంచి మనకి అందుబాటులో ఉన్నాయో కొనుక్కోవటానికి ఉపయోగపడతాయో చూపించే ప్రయత్నం చేస్తాను. అందులో దయచేసి 30% గ్యాప్ లేకపోతే మీరు ఎప్పుడు కూడా కొనటానికి ఆలోచించరు అనుకుని రెస్ట్రిక్ట్ చేస్తున్నాను, కేవలం అన్ని కూడా మంచి కంపెనీలు చూపించడానికి. ఇప్పుడు ఇలా రిజల్ట్స్ వచ్చిన కంపెనీలో ఎన్ని కంపెనీలు 30% కన్నా ఎక్కువ ఉన్నాయో చూడటం జరిగింది. అలాగే ఇంకొక కన్సిడరేషన్ కూడా ఏం చెప్పానంటే కనీసం 2% అన్న గ్రోత్ ఉంటేనే నాకు చూపించమని కూడా అడగడం జరుగుతుంది. అంటే కంపెనీల యొక్క లాభాలు పెరిగి ఉండాలి, అలాగే మనకి ఇన్వెస్ట్మెంట్ వర్ది కూడా ఉండాలి. ఇలా చూసినట్లయితే చాలా కంపెనీలు వచ్చాయి. దాదాపుగా 38 కంపెనీలు మనకి సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోవడానికి వీలుగా కనపడుతున్నాయి. అదేంటో కొద్దిగా ఫాస్ట్ గా చదవడానికి ప్రయత్నిస్తాను. స్క్రీన్ మీద మీకు డేటా కనపడుతూ ఉంటుంది కాబట్టి మీరు కూడా ఒక్కొక్కటి కావాలంటే పాజ్ చేసి వీడియోని కూడా చూసుకునే అవకాశం ఉంటుంది. మొట్టమొదటి చూస్తే రామ్కో సిమెంట్ ఉంది, అది 48.67%. ఎందుకు చెప్తున్నామా అని చూస్తుంటే మీరే చూడొచ్చు. సేల్స్ లో 2% పెరిగితే నెట్ ప్రాఫిట్ 15% పెరిగింది. అంటే ఈ క్వార్టర్ లో మనం చూడవలసింది ఏంటంటే ట్రైలింగ్ 12 months పోలిస్తే ఎంత గ్రోత్ కనపడింది. అందువల్ల 48.67% ఉంది. ఆ తర్వాత చూస్తే జన్సార్ టెక్నాలజీస్, అలాగే అది కూడా 2% ఏమో సేల్స్ పెరిగితే 4% దాకా ప్రాఫిట్ పెరిగింది, 48% గ్యాప్ ఉంది. జిందాల్ డ్రిల్లింగ్ చూస్తేనేమో 7% ఏమో సేల్స్ పెరిగితే 41% ప్రాఫిట్ పెరిగింది, అది 45% గ్రోత్ ఛాన్స్ ఉంది. కేన్స్ టెక్నాలజీస్ దాదాపుగా 45% ఛాన్స్ ఉంది. నెక్స్ట్ జేకే సిమెంట్ చూస్తే సేల్స్ పెరిగినంతగా ప్రాఫిట్ పెరగకపోయినా మనం చూడవలసింది ఏంటి, ఎప్పుడు కూడా సిమెంట్ కంపెనీల్లో రాబోయే రోజుల్లో మంచి ఫ్యూచర్ ఉంటుందని నమ్ముతున్నాం కాబట్టి ఖచ్చితంగా జేకే సిమెంట్ ఆల్సో ఇది గుడ్ కంపెనీ, 43% గ్యాప్ ఉంది. తర్వాత కాస్ట్రాల్ ఇండియా 1.3% సేల్స్ పెరిగితే 2% ప్రాఫిట్ పెరగడం, 43% గ్యాప్ ఉంది. తర్వాత మహీంద్రా హాలిడేస్ 43% దాదాపుగా ఉంది. నెట్వర్క్ టెక్నాలజీస్ 41%, డిష్ మ్యాన్ లో చూస్తే 41%, కల్పతరు ప్రాజెక్ట్స్ లో చూస్తే 41%, అలాగే జేకే లక్ష్మీ సిమెంట్, జూబిలియంట్ ఫార్మా కూడా 38%, అలాగే ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ చూస్తే కూడా 38%. నెక్స్ట్ యాఫ్లై ఇండియా చూస్తేనేమో అది కూడా 37%, రెయిన్ ఇండస్ట్రీస్ కూడా 38%. అలా ఇంకా కొన్ని కంపెనీలు ఉన్నాయి, క్యాపిటల్ ఇండియా, సుందరం ఫైనాన్స్, ఆప్టస్ హోమ్ ఫైనాన్స్, ఆప్టస్ వాల్యూ హౌసింగ్, అలాగే ఎల్ఎండబ్ల్యూ లక్ష్మీ మెషిన్ వర్క్స్. ఇలా చూస్తూ పోయినట్లయితే మీకు బోల్డ్ అనే కంపెనీలు కనపడుతున్నాయి. ఇవన్నీ కూడా మీకు వీలైనంత వరకు షార్ట్ లిస్ట్ చేసి 30% గ్యాప్ ఉన్నాయో చూపించాను. అంటే దాదాపుగా 38 కంపెనీలు మీకు కనపడినాయి కాబట్టి మీకు కావాల్సినంత సమాచారం అందింది అని భావిస్తున్నాను. అయితే లాస్ట్ వీక్ మనం వీడియో చేసేటప్పుడు మీకు ఒక విషయం చెప్పడం జరిగింది. అందులో మనం ఏం అప్రోచ్ ట్రై చేసామంటే ఇదేమో అన్ని కంపెనీలు కలిపి చూస్తున్నాం, కానీ ఇందులో ఏం చేసాం, ఎక్కువ కంపెనీలు ఎక్కువ ఇన్ఫర్మేషన్ కనుక ఇస్తే మీరు చూడటానికి అవకాశం వీలు ఉండదు. కాబట్టి ఏం చేసామంటే ఈ కొత్తగా వచ్చిన రిజల్ట్స్ అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం అనుకున్నట్టు మనం అంతకుముందు మనం డిస్కస్ చేసే మార్గంలోకి వెళ్దాం. ఏమిటది, ఉన్న ఇండస్ట్రీలో అంటే ఇండస్ట్రీ వైజ్ గా మీరు అందరూ కొనలేరు, నేను కొనలేరు, ఎవరూ కొనలేము అందరం కలిపినా కూడా. కానీ
ఇండస్ట్రీ వైజ్ గా చూసి ఆ ఇండస్ట్రీలో ఏ ఇండస్ట్రీలో స్కోప్ ఉందో చూసి అలా ఉన్న స్కోప్ లో ఉన్నటువంటి ఆ ఇండస్ట్రీని టేకప్ చేసి అందులో మన క్రైటీరియా ప్రకారం ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ఉన్నాయేంటో కూడా చూపించే ప్రయత్నం చేయబోతున్నాను. అలా చూపించాలి అంటే మొట్టమొదటి మీకు ఈ స్క్రీన్ షేర్ చేస్తాను. ఈ స్క్రీన్ లో మీరు చూసినట్లయితే పోయిన వారం వీడియో చూసిన వాళ్ళు మన రెగ్యులర్ గా ఫాలో అవుతున్న వాళ్ళకి ఇది సుపరిచితంగానే ఉంటుంది. అందులో మీకు కనపడింది ఏంటి, సెరామిక్స్, ఫెర్టిలైజర్స్, ఇలా కొన్ని ఇండస్ట్రీలు ఏమో లాస్ట్ టైం మనం ఆల్రెడీ కవర్ చేసాం, సిమెంట్ కూడా. అలా పోయినసారి కవర్ చేయని ఇండస్ట్రీలు ఇప్పుడు చూస్తున్నాను. ఇక్కడ మీరు చూసేది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక్కడ కనపడేది రిజల్ట్స్ వచ్చినా రాకపోయినా ఆ ఇండస్ట్రీలో కనుక మనం కోరుకున్న ఇండస్ట్రీలో కనీసం 5 కంపెనీలు ఉంటాయి. అంటే 1000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీలు కనీసం 5 ఉన్నట్లయితే దాన్ని మనం ఇండస్ట్రీ కింద కన్సిడరేషన్ లో తీసుకుంటాం. అలా తీసుకుని ఆ కంపెనీల యొక్క మార్కెట్ క్యాప్ అంతా కలిపి ఇప్పుడు ఎంత ఉంది చూస్తాం. నెక్స్ట్ మార్కెట్ క్యాప్ ఎంత వరకు పెరగాలో ఫేర్ వాల్యూ ప్రకారం ఇక్కడే జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. రిజల్ట్స్ వచ్చినా రాకపోయినా, అంటే రిజల్ట్స్ రాకపోతే జూన్ రిజల్ట్స్ ప్రకారం బేస్ చేసి ఎక్స్పెక్టెడ్ మార్కెట్ క్యాప్ చూస్తాం. రిజల్ట్స్ వచ్చుంటే సెప్టెంబర్ రిజల్ట్స్ ప్రకారం మార్కెట్ క్యాప్ చూస్తాం. అంతకన్నా మార్గం ఉండదు. అన్ని సెప్టెంబర్ చూడండి అంటే రిజల్ట్స్ ఇంకా రాలేదు కాబట్టి చూడలేకపోవచ్చు మనం. అందువల్ల మొత్తం చూసి ఇండస్ట్రీలో గ్యాప్ ఎంత ఉందో మొట్టమొదటి చూసే ప్రయత్నం చేస్తే మనం అంతకుముందు కవర్ చేసినటువంటి ఇండస్ట్రీలు వదిలిపెట్టి సెరామిక్స్ ను ఫెర్టిలైజర్స్ వదిలేస్తే మూడవది డొమెస్టిక్ అప్లయన్సెస్ కనపడుతుంది. అందులో 26% మనకి ఇంకా పెరగడానికి ఛాన్స్ కనపడుతుంది ఇండస్ట్రీ పరంగా. అందులో 9 కంపెనీలు ఉన్నాయంట. తర్వాత మెటల్ ఇండస్ట్రీ చూస్తే 5 కంపెనీలు ఉన్నాయి. అవి చూస్తే 23.95% వరకు పెరగడానికి కనపడుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే 32 కంపెనీస్ ఉన్నాయి. 23% వరకు పెరగడానికి ఛాన్స్ ఉంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం జాగ్రత్తగా గమనించండి. ఉదాహరణకి అల్ట్రాటెక్ సిమెంట్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఉంటుంది. అలా పెద్ద పెద్ద కంపెనీలు ఉంటే గనక ప్రభుత్వం కానీ లేదా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏం చేసిందంటే ఆ పెద్ద పెద్ద కంపెనీలన్నింటినీ కూడా అవి ఏ ఇండస్ట్రీకి చెందిన, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ అయితే రిఫైనరీ, టెలికాం ఉంటుంది, కానీ రిలయన్స్ కూడా తీసుకొచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో పెట్టడం జరిగింది. అలా మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఆ ఇండెక్స్ డెఫినేషన్ ప్రకారం ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంతేగాని మీరు నేను ఒప్పుకునేట్లుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకపోవచ్చు. అంత మాత్రాన మార్కెట్ లో అందరికీ ఆమోదయోగ్యమైంది మనకి ఇష్టం లేదు కాబట్టి మీరు వేరే రకంగా చూపించండి అని మీరు అడగరని భావిస్తూ చెప్తున్నాను. అలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీలో చూస్తే 23%, నెక్స్ట్ షుగర్ ఇండస్ట్రీలో చూస్తే కూడా 23%, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ లో కూడా 22.68%, ఆఖరిగా అసెట్ మేనేజ్మెంట్ ఈ ఇండస్ట్రీలో కూడా చూస్తే 21.52% ఉంది. ఓవరాల్ గా ఇండస్ట్రీస్ ఏంటో నేమ్స్ అయితే తెలుసుకున్నాం, కానీ ఇప్పుడు ఏం చేద్దామంటే ఈచ్ ఇండస్ట్రీ ఒక 6 ఇండస్ట్రీలు తీసుకుని ఆ ఇండస్ట్రీస్ లో మనం చూడవలసింది ఏంటంటే ఎన్ని కంపెనీలు రిజల్ట్స్ ఇచ్చాయో లేదో చూడటానికి వీలుగా 2 కాలమ్స్ ఉంటాయి. అందులో ఏమేం కాలమ్స్ ఉంటాయి, సేల్స్ డిఫరెన్స్ అని అలాగే నెట్ ప్రాఫిట్ డిఫరెన్స్ అని కనపడుతుంది. అందులో వాల్యూస్ ఉంటే లేటెస్ట్ రిజల్ట్స్ కూడా వచ్చినట్లు. అలా వచ్చిన తర్వాత మనం చూడవలసింది అప్రూవ్డ్ అనే కాలంలో వై అని ఉంటే దానికి సంబంధించి ఒకవేళ రిజల్ట్స్ బాగున్నా కొన్ని పారామీటర్స్ బాగాలేకపోతే మనం ఎక్స్క్లూడ్ అని చేస్తాం, ఈ అని వేస్తాం. ఈ అని వేస్తే మన లెక్క ప్రకారం అది కొనడానికి కొద్దిగా ప్రమాదం ఉన్నది, కొద్దిగా రిస్క్ ఉంటుంది అని. కాబట్టి ఆ రిస్క్ ఉన్నవి కొనరు అని భావిస్తున్నాను. ఇప్పుడు నేను చూపించేదంటే రిజల్ట్స్ వచ్చిన కంపెనీల్లో ఈ ఇండస్ట్రీలో ఏమేమి బాగున్నాయో చూడడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ఇప్పుడు చూస్తే డొమెస్టిక్ అప్లయన్సెస్ చూస్తే దాదాపుగా 7 కంపెనీలు ఉన్నాయి. ఇక్కడ 7 కంపెనీల్లో కనుక మీరు చూస్తే 2 కంపెనీలు స్టవ్ కార్ట్ ఒకటి అలాగే బటర్ఫ్లై ఒకటి కూడా ఎక్స్క్లూడ్ అని పడింది. అంటే అర్థమేంటి, అవి 2 కూడా కొనడానికి అవకాశం లేదు, కొనకూడదు. దానికి వేరే కారణాలు ఉంటాయి. అన్ని కారణాలు ఇక్కడ చెప్పడం కొద్దిగా కష్టం, అంత ఉపయోగం కూడా ఉండదు. ఉన్న వాటిలో మంచివి ఏంటని చూస్తే 30% కన్నా ఎక్కువనే చూస్తే మనకి ఐఎఫ్బి ఇండస్ట్రీస్, టీటీకే ప్రెస్టేజ్, వర్ల్పూల్ ఈ 3 మాత్రమే 30% కన్నా ఎక్కువ ఉన్నాయి. మిగతావి ఎలా ఉన్నాయంటే ఓరియంట్ ఎలక్ట్రికల్ కూడా 23% ఉంది, బజాజ్ ఎలక్ట్రికల్స్ 11.85 ఉంది. కానీ మన లెక్క ప్రకారం చూడవలసింది ఏంటి, 30% కన్నా ఎక్కువనే చూడాలి. కాబట్టి ఈ మొట్టమొదటి 3 కంపెనీలే సూటబుల్ అని చెప్పడం అనమాట. నెక్స్ట్ ఇండస్ట్రీ మనం చూడవలసింది మెటల్లో అనేక కంపెనీల రిజల్ట్స్ డిక్లేర్ చేశాయని చూస్తే ఎక్కువ డిక్లేర్ చేయాల. అందులో హిందుస్థాన్ జింక్ ఒకటే డిక్లేర్ చేసి 55% స్కోప్ కనపడుతుంది రిజల్ట్స్ వచ్చి కూడా. అయినా కూడా దాన్ని ఎక్స్క్లూడ్ లో పెట్టామంటే దాని ఉద్దేశం ఏంటంటే అందులో ఉన్న షేర్స్ ఎక్కువ ప్లెడ్జ్ చేస్తున్నా రాదు, లేదా ప్రమోటర్స్ ఎక్కువగా అమ్ముతున్నట్లుగా కనపడినా కూడా మన సెక్టర్ లోకి మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అంత అనువైన కంపెనీ కాదు. ఎందుకంటే ప్రమోటర్సే అమ్ముతున్నా మనకు డేంజరే. ప్రమోటర్స్ అమ్మకపోయినా మొత్తం ప్లెడ్జ్ చేశారనుకోండి, అంటే వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ వీక్ గా ఉంది కాబట్టి కంపెనీకి ఏదైనా ఇబ్బంది వస్తే తట్టుకునే వాళ్ళు ఎవరో ఉండరు. అందువల్ల ఆ కంపెనీని మనం ఎక్స్క్లూడ్ చేస్తాం. కాబట్టి అది కూడా మన ఉద్దేశం ప్రకారం కొనడానికి పనికిరాదు. ఇలా మెటల్స్ లో చూస్తే ఇండస్ట్రీ పరంగా బాగానే ఉన్న ఒక్క కంపెనీ కూడా మనం కొనడానికి ప్రస్తుతం అనువుగా లేదు. అవి 2 వదిలేద్దాం. నెక్స్ట్ చూడవలసింది ఇప్పుడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతకు ముందు చెప్పడం జరిగింది. కొన్ని కంపెనీలు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనకపోయినా
మార్కెట్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానే పేరు పొందినాయి. ఆ కంపెనీల్లో సిమెంట్ ఉండొచ్చు, అలాగే కాంట్రాక్టర్స్ ఉండొచ్చు, లేదా రిలయన్స్ లాంటి పెద్ద పెద్ద ఆయిల్ కంపెనీస్ ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. వాటిలో మనం చూడవలసిందంటే ఏమేమి ఎక్స్క్లూడ్ చేయాలో కూడా చూడటం మంచిది. ఇక్కడ చూస్తే ఏసీసీ కొనడానికి వీలుగా ఉంది, ఎందుకంటే వై అని ఉంది అప్రూవ్డ్ లో, భారతీయ హెక్సా కూడా వై అని ఉంది. బీపీసీలకు మాత్రం చూడండి ఎక్స్క్లూడ్ అని పడింది, 49% స్కోప్ కనపడుతుంది. కానీ బీపీసీలు ఎక్స్క్లూడ్ చేయడానికి కారణం ఏంటి? మన కళ్ళెదురుగా కనపడుతున్న వాస్తవం రాబోయే రోజుల్లో దానికి ఆ క్రూడ్ ఆయిల్ ని చౌకలో కొనడానికి అవకాశాలు తగ్గిపోతున్నాయి. అందువల్ల బీపీసీఎల్ ఈజ్ ఎక్స్క్లూడెడ్. ఎన్టీపీసీకి అలా కాదు, థర్మల్ లో ఉంది, కోల్కి 50% ఇబ్బంది లేదు కాబట్టి అది వై అని పడింది. 48% రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. తర్వాత పెట్రోనెట్, కాంకర్ చూస్తే ఇంకా రిజల్ట్స్ చాలా, అందుకే గ్యాప్లు ఉన్నాయి. అందువల్ల అక్కడ చూసినట్లయితే 44% ఉన్నా అవి జూన్ రిజల్ట్స్ ప్రకారం ఆధారం చేసి, మీకు కనుక తొందర లేకపోతే కొద్దిగా ఓపిక పట్టి ఈ లేటెస్ట్ రిజల్ట్స్ కూడా వచ్చిన తర్వాత అప్పుడు కూడా ఫెయిర్ వాల్యూ ప్రకారం చూస్తే తక్కువలో ఉంటే కొనడం మంచిది. కానీ ఇప్పుడే తొందరపడి కనపడినాయి కదా అని కొని దూకేయటం మాత్రం కొద్దిగా ప్రమాదం, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ అంబుజా సిమెంట్ రిజల్ట్స్ వచ్చాయి, 44% కొనుక్కోవడానికి వీలుగా ఉంది. పవర్ గ్రిడ్ చూస్తే 41% వరకు కొనుక్కోవడానికి ఛాన్స్ గా ఉంది. అలాగే గ్రాసిమ్ చూస్తే కూడా రిజల్ట్స్ వచ్చాయి, 40% ఉంది. శ్రీ సిమెంట్ రిజల్ట్స్ వచ్చేసాయి, అది 37% గ్యాప్ ఉంది. అలాగే భారతీయ ఎయిర్టెల్ చూస్తే 35% ఉంది. ఇక్కడ వరకు మాత్రమే మన లెక్క ప్రకారం కొనుక్కోవడానికి అనువుగా ఉన్న కంపెనీలు. ఆ తర్వాత ఉన్నాయి, మీకు నేను డేటా ఇచ్చినా అది మన అంచనా ప్రకారం 30% కన్నా తక్కువ ఉంటే మేమైతే కొనమని చెప్పం. మీరు అయినా కూడా బ్రేవ్ హార్ట్ లా కొనుక్కుంటానంటే మీ ఇష్టమే, కానీ యూజువల్ గా రిటైల్ ఇన్వెస్టర్స్ కి 30% కన్నా తక్కువ ఉన్న కంపెనీలు కొనడం అంత మంచి పద్ధతి కాదు. ఇప్పుడు నెక్స్ట్ చూస్తే షుగర్ లో చూద్దాం. షుగర్ లో చూస్తే ఉండటానికి 4-5 కంపెనీలు ఉన్నా కానీ అందులో ఒకే కంపెనీ రిజల్ట్స్ డిక్లేర్ చేసింది, అది త్రివేణి. దాని యొక్క పెర్ఫార్మెన్స్ ప్రకారం చూస్తే ప్రస్తుతం ఎంత గ్యాప్ కనబడుతుంది? 29.54, అంటే 30% కి దగ్గరలో ఉంది, కానీ 30% కన్నా లేదనమాట. సో అది కొనాలా వద్దా అంటే కొద్దిగా ఆశపడుతున్నాను అంటే కొనుక్కోవచ్చు, కానీ అదర్వైజ్ దట్ ఈస్ ఆల్సో అవాయిడబుల్. బికాస్ చాలా కంపెనీలు మనకి 40%, 50% ఉన్నాయి. ఈ కంపెనీలు ఈ క్వార్టర్ లో రిజల్ట్స్ డిక్లేర్ చేసి ఉన్నాయి. కాబట్టి ఈ కంపెనీలు అంత త్వరపడి కొనక్కర్లేదు, ఉంటే మాత్రం ధైర్యంగా ఉంచుకోవచ్చు. మిగిలిన కంపెనీలు ఏమీ రిజల్ట్స్ రాలేదు కాబట్టి దాని గురించి చర్చ చేయటం అనవసరం. బలరాంపూర్ చిన్ని, ఏడీ ప్యారీ 60% కనబడుతున్నా, అంటే ప్రైస్ తగ్గింది, కానీ ఇవాళ రోజున కొనడానికి మనకు అనువుగా లేదు. ఎందుకంటే కొత్త రిజల్ట్స్ వచ్చినా కొనుక్కుంటే మంచిదన్న ఉద్దేశంతో. లేదు ఆ కంపెనీ మంచిదైతే నేను లాంగ్ టర్మ్ వెయిట్ చేస్తాను అంటే మీ ఇష్టం, కొనుక్కోవడానికి వీలుగానే కనపడుతున్నాయి. ఆ తర్వాత ఇండస్ట్రీ మనం చూడవలసింది ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్. ఇందులో 10 చిల్లర కంపెనీలు ఉన్నాయి మొత్తం మీద, కానీ అందులో మనకి రిజల్ట్స్ వచ్చినాయి ఎన్నా అని చూస్తే మీ స్క్రీన్ మీద కనపడుతున్నట్లుగా 5 కంపెనీలు రిజల్ట్స్ డిక్లేర్ చేస్తే అందులో మన అంచనా ప్రకారం మనం కొనుక్కోవడానికి అనువుగా ఎన్ని ఉన్నాయని చూస్తే కేవలం 4 కంపెనీలు మాత్రమే కనపడుతున్నాయి. 4 కూడా కాదు, 3 కంపెనీలే కనపడుతున్నాయి. బిఎల్ఎస్ చూస్తేనేమో రిజల్ట్స్ రాలేదు, అది 71% స్కోప్ కనపడుతున్నా, చూడాలి రిజల్ట్స్ వచ్చినా కొనుక్కోవడం మంచిది, లేదా ట్రేడింగ్ కోసం అయితే కొనుక్కోవడానికి వీలుగానే ఉంది. నెక్స్ట్ డేటామెటిక్స్ చూస్తే కనుక అది 52.9%, 53% గ్యాప్ కనపడుతుంది. అది మనం 880 ఉంటే ఫెయిర్ వాల్యూ 1379. తర్వాత ఈ క్లెక్స్ చూస్తే 4379 ఉంటే మార్కెట్ లో అది 6329 వరకు పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి 38%. ఆల్ డిజి ఇది చూస్తేనేమో 1210 ఉంటే 37.58% పెరగడానికి ఛాన్స్ ఉంది. అంటే ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేట్ 877 నుంచి అంత పెరగడానికి ఛాన్స్ ఉంది. తర్వాత ఎఫ్ఎస్ఎల్ చూస్తేనేమో అది కూడా 467 ఉంటే 33% పెరగడానికి ఛాన్స్ ఉంది. ఈ కంపెనీల వరకు. ఇందులో మీరు చూస్తే ఆల్ డిజి మాత్రం ఎక్స్క్లూడ్ అని వేసింది. అంటే ఏం చేయాలి? అది 37% కనపడినా మీకు కనుక మరీ కోరిక ఉండి దాని మీద సాఫ్ట్ కార్నర్ ఉండకపోతే అది అవాయిడ్ చేసుకోవడం మంచిది. సో కంపెనీల్లో పెర్ఫార్మెన్స్ ఉండాలి, స్కోప్ ఉండాలి. ఆ తరువాత మనం చూడవలసింది ఖచ్చితంగా ఎక్స్క్లూడ్ కాకుండా ఉండాలి, అప్పుడు మాత్రమే మనం కొనుక్కోవడం మంచిది. నెక్స్ట్ ఆఖరి ఇండస్ట్రీ కింద అసెట్ మేనేజ్మెంట్ చూద్దాం. ఇందులో 4 కంపెనీలు మన కన్సిడరేషన్ లోకి వస్తే 4 రిజల్ట్స్ డిక్లేర్ చేశాయి. అందులో ఏమేమి బాగున్నాయని చూస్తే ఏఎస్బిఎల్ మేనేజ్మెంట్ అంటే ఆదిత్య బిర్లా కనుక చూస్తున్నట్టు ఏబిఎస్ఎల్, ఆదిత్య బిర్లా చూస్తే కనుక అది ఎక్స్క్లూడ్ జోన్ లో పడింది. ఎందువల్ల పడిందో తర్వాత చూడొచ్చు, కానీ ప్రస్తుతానికి మాత్రం ఎక్స్క్లూడ్ లో పడింది. గ్యాప్ చూస్తే 37.38 ఉంది. అంటే అర్థం ఏంటి? అందులో మీకు తెలియంది, అర్థం కాని ఏదో నెగిటివ్ ఫ్యాక్టర్ ఉంది. అందుమూలంగానే మేము స్కోప్ ఎక్కువ ఉన్నా కూడా ఎక్స్క్లూడ్ అని వేసాను తప్పితే ఆ ప్రమోటర్లకి మాకు ఏమి కుచ్ లేనాదేనా ఉండదు. అంటే మన కోపం ఉండదు, అలాంటి విషయాలు మా యొక్క ప్రస్తావనలోకి రావు. కేవలం అంకెలు బట్టి, ఫ్యాక్ట్స్ బట్టి మాత్రమే ఎక్స్క్లూడ్ చేయడం జరుగుతుంది. అది 37.38 ఉన్నా కూడా ప్రస్తుతానికి మేము కొనకూడదనే చెప్తున్నాం. మేము మా క్లయింట్స్ ఎవరికి రికమెండ్ చేయం. తర్వాత హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఉంది, 35% ఉంది. తర్వాత నిప్పన్ అసెట్ మేనేజ్మెంట్ ఉంది, 33% ఉంది. యూటీఐ ఏఎంసీ కూడా బాగానే ఉన్నట్టు కాదు, లాస్ట్ ఎక్కువ వచ్చింది కాబట్టి అది కేవలం 12% గ్యాప్ ఉంది. రేటు తగ్గింది, కానీ కొనటానికి
లాభాలు లేదు కాబట్టి ఆ కంపెనీ కూడా కొనడానికి అనవసరం. ఇలా ఈ ఇండస్ట్రీస్ లో మనం చర్చించినటువంటి కంపెనీలు కొనుక్కున్నట్లయితే మీకు కొద్దిగా గొప్ప లాభం జరిగే అవకాశం ఉంటుంది. లాభం జరగకపోయినా నా దగ్గర ఉన్న కంపెనీలు మంచివి, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూశాను, అందులో మంచి కంపెనీలు కొనుక్కున్నాను, ధైర్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ హెల్ప్స్. నెక్స్ట్ వీక్ మళ్ళీ యశ్వంత్ వెనక్కి వచ్చేస్తారు కాబట్టి విల్ డూ ఏ ఫుల్ టైమ్ వీడియో ఇన్ ద రెగ్యులర్ ఫార్మాట్. టిల్ దెన్, థ్యాంక్ యూ.